ఒకసారి లైన్ నిలబడతాం లైన్ నిలబడతాం. జై కాంగ్రెస్. కుమార్ గౌడ్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. వెనకరా వాళ్ళు కూడా జస్ట్ శివాండి శ్రీనివాస్ సీను ఏదు ఇక్కడికి జూమ్ పెడితే ఎట్లా ఉంటుంది? జూమ్ పెట్టినా మరి జూమ్ పెట్టండి. అన్నా సార్ నేను లేవరా సార్ బాబు అటన వేయడం కొంచెం ముందు అటన వేయడం రా ఎందుకు దూర దూరం ఉండవాడు. చూసినట్టు సార్ అరే బాబు ఈ మధ్యలో राजीव गांधी अमर रहे, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है. जय कांग्रेस, जय कांग्रेस. మహనీయుడు శ్రీ రాజీవ్ గాంధీ గారి మాజీ ప్రధానమంత్రి గారు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని గంభీరావుపేట నడిబొడ్డున జన్మదిన ఉత్సవాలు ఘనంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ మహనీయుని పథకాలు ఇప్పటికి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ కొనసాగుతున్నవి. మరి అంత గొప్ప మహనీయుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన వేడుకలకు వచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులకు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తూ మనం ఎల్లప్పుడూ కూడా ఆ మహనీయుని మర్చిపోవద్దని చెప్పేసి కోరుకుంటూ ఎన్నో పథకాలు ప్రారంభించి ఈ ఐటీ రంగం కానీ మరి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇట్లాంటి సామాన్య ప్రజలకు ఉపయోగపడేటటువంటి పథకాలను ప్రారంభించి ఆ కుటుంబమే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహా నాయకుల కుటుంబం అని మనం గర్వంగా చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా కాంగ్రెస్ పార్టీ కుల బంధువులందరికీ మరి
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఈనాడు మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్ కానీ మరి ఈనాడు మన పిల్లలు చదివిస్తున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాలు కానీ అదేవిధంగా ఈనాడు 18 సంవత్సరాలకు మనం ఓటు వేస్తున్నామంటే ఆ ఓటు కల్పించినటువంటి మరి రాజీవ్ గాంధీ గారు కానీ అదేవిధంగా స్థానిక సపరిపాలనకు ప్రియారిటీ ఇచ్చి 74వ రాజ్యాంగ సవరణ ద్వారా డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలో అదేవిధంగా చేసినటువంటి గొప్ప మహనీయుడు వాళ్ళు ఉండాలంటే మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చెప్పక తప్పదు. మరి ఈ రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ మరి ఈ దేశానికి చేసినటువంటి సేవలు నిలకట్టడానికి అమూల్యమైనవి. కానీ ఈనాడు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు వాళ్ళ యొక్క త్యాగాలను వాళ్ళ యొక్క సేవలను మర్చిపోయి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతారు. ఈ సమాజం అంతా గమనిస్తూ ఉంది. ఏదేమైనా ఆనాడు వాళ్ళు చేసినటువంటి దూరదృష్టి గల నాయకత్వమే ఈనాడు సమర్థవంతంగా భారతదేశం ఉందని తెలియజేస్తూ మరి రాజీవ్ గాంధీ గారి ఆశయాల కోసం మనమంతా కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం పాటుపడాలని దానికోసం ప్రజలందరూ కూడా కంకణం తీసుకోవాలని తెలియజేస్తూ మరొక మారు ఇటు ప్రోగ్రానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. జోహార్ రాజీవ్ గాంధీ.